సార్ నమస్కారం అండి. మేడం నమస్కారం అండి. నేను ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకుని, అమెరికాలో డాక్టర్ని. యాక్చువల్గా నేను చాలా బిజీగా ఉంటాను. ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నానంటే ఏదో పెద్దల ప్రెజర్ అనుకుంటున్నారేమో. అలాంటిదేం కాదండి. క్వాలిటీ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలి. అందుకే ఇక్కడికి వచ్చాను. నిజానికి నాకున్న డిమాండ్ గురించి చెప్పాలంటే నాకు పెద్దగా ఇష్టం లేదు, కానీ చెప్పుకోక తప్పదు కాబట్టి చెప్పుకుంటున్నాను. నా కోసం అమెరికాలో అమ్మాయిలు రక్కేసుకుంటారు, చైనా అమ్మాయిలు చెక్కేసుకుంటుంటారు, కొరియాలో అమ్మాయిలు కొరికేసుకుంటూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అందమైన రోజా గారి నడయాడి నేల ఇది. ఈ నేలలో పుట్టిన అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి. వస్తాను, ముహూర్తానికి టైం అవుతుంది. అల్లుడు గారు ఇంతకీ ప్రయాణం అది బాగా జరిగిందా? చాలా డల్ గా జరిగిందండి. విమానంలో వస్తుంటే పెట్ట పుచ్చుకుని పొడిచి టైర్ పంచర్ చేసింది. బెంచులు పట్టుకుని బయటకు వచ్చి పామి పంచర్ వేసి మళ్ళీ లోపలికి వచ్చి పుసుకుని గాలి కొట్టేటప్పటికి లేట్ అయింది. అల్లుడు గారికి కాస్త బలుపు ఉన్నట్టుంది. చాలా ఉందండి. అక్కడ ఉందా? ప్లేస్మెంట్ లో అవసరం లేదు, కామ్గా కూర్చోండి. పదులు గారు, పెళ్లి ఎంత సేపట్లో అయిపోద్ది? 3 గంటలు పట్టింది. అరగంటలో చేయలేరా? అమెరికాలో 3 గంటల్లో 3 పెళ్లిళ్ళు జరుగుతాయి. కష్టం ఇష్టం అంటే కుదరదు, చెయ్యండి. చెప్పండి. పెళ్ళి అయ్యేదాకా పచ్చ మంచినీళ్ళు కూడా ముట్టకూడదు. నువ్వు ముట్టుకోకూడదు. నువ్వు తాగిస్తారా? తాగించు. 6 తాగిచ్చా, నువ్వు తాగిన ఒకటే కదా. ఎవరు ముట్టుకోకూడదు అసలు. అలాంటి దగ్గర తాగించు. ఇగో పెళ్ళి అయ్యాక తాకూడదు. ఎందుకు తెలుసా? మధ్యలో గడపలు ఉంటాయ్యా అలాంటి. స్ట్రాంగ్. అరే ఏదో చేసినారు. ఏంటది? జీలకర్ర బెల్లం. ఏది చూడండి. అరే జీలకర్ర బెల్లం చేయండి. స్ట్రాంగ్ బాడీ. అన్ని తినకూడదయ్యా బాబు. మీరు కానివ్వండి పంతులు గారు, కానివ్వండి. మీరు పరమేశ్వర మహాత్మా శుద్ధ గురు శాస్త్ర కడుపులో తిరిగి అంటుంటుంది. కూర్చో, నేను చెప్పారుగా అది విరుద్ధనేసి. సాధ్యనా? పవిత్ర ఆంధ్రాస్తోగలేత్రపద మహాలబ్ధ బ్రహ్మస్తే అడ్డమైన గడ్డి తింటే అట్లే ఉంటుంది. పెళ్లి కొడుకు రిస్ట్రిక్షన్స్ ఉండవు మేడం, తినొచ్చు. తింటే ఇలాగే ఉంటుంది. ఇలాగే రెస్ట్రిక్షన్స్ లేకుండా వెళ్ళొచ్చు. ఏమయ్యా మొత్తం పిండేసిందా? చదవమంటావా? ఒరే పీటక్కలేకపోతుంటే పేరు పక్క తీసేయండి రా. కూర్చో. 2 నిమిషాలు ఆగవయ్యా, కాళ్ళు కడిగేస్తారు. ఇంకొక 2 నిమిషాలు అయితే కడగాల్సింది కాళ్ళు కాదు పంతులు గారు. ఈడెక్కడ పెట్టేస్తారా ఏమిటి? లేవు. అయ్యో ఓం పరంబ్రా చేతులే సత్యమే బాగా దూర తిరిగింది. ఆపలం రాస్తుంది వద్దంటే కచ్చ తిన్నా. జీలకర్ర బెల్లం తిన, ఫ్రూట్స్ తిన్నెందుకయ్యా? ట్యాంకులో నీళ్ళు అయిపోయాయి పంతులు గారు. ఆపండ్రా బాబోయ్. తీసుకెళ్ళండి పంతులు గారు. ఇదెందుకయ్యా కొబ్బరి బొండం? పట్టుకెళ్ళండి, బిందులో నీళ్ళు అయిపోయాయి. నేను ముందే చెప్పా అడ్డమైన గట్టి చేయొద్దని.
ఏమున్నాయి ఇక్కడ? ఏం లేవు. పంతులు గారు సరిపోతాయా? చాలు తీసుకెళ్ళండి. వద్దంటే అన్నావు కాదు, కప్పు గ్లాస్ నీళ్ళు తీసుకెళ్ళావు. ఏం సరిపోయింది ఏంటో. పైకి లేకు. పంతులు గారు ఇక్కడ ఏదో ఫుడ్ తేడా కొట్టినట్టుంది పంతులు గారు. అలా తేడా కొట్టడానికి అవకాశం లేదయ్యా. మా బంధువులు సుబ్రహ్మణ్యం గారి క్యాటరింగ్ ఇచ్చాను. ఓరి అమ్మ సుబ్రహ్మణ్యం క్యారెక్టరా? ఏం పంతులు గారు? ఏమిటి మొన్న సీతామహాలక్ష్మి గారు పెళ్ళి వాడే క్యాటరింగ్. సంవత్సరం వెళ్ళాలని క్యాంపులన్నీ ఒకే రోజు వెళ్ళి పెళ్ళి. బావగారు ఏంటి క్యాటరింగ్ పేరు ఏంటి? ఎందుకు ఈయన ఇలా కంగారు పడుతున్నారు? అదేమి లేదు బావగారు, పాయిజన్ క్యాటరింగ్ అని ఆయన అలాగే భయపెడతాడు. పాయిజన్ క్యాటరింగ్? ఒరే దిక్కుమాలరా, ఎవరైనా పేరు పెట్టుకుంటారా? ఏ దరిద్రుడైనా క్యాటరింగ్ కి పాయిజన్ అని పేరు పెట్టుకుంటారా? ఇంక నేను కూడా ఏం చేయలేను. డైరెక్ట్ హాస్పిటల్ తీసుకుపోదాం పదండి. Gonna guma guma chai, yama famous Delhi to Dubai. Hey, this gonna sala sala chai, bade mogistadi naralo sanai. సార్ నమస్కారం అండి. అమ్మగారు నమస్కారం అండి. నా పేరు సక్కుబాయ్. మా ఆయన నన్ను ముద్దుగా సక్కు సక్కు అని పిలుస్తూ ఉంటాడు. ఊర్లో వాళ్ళందరూ కసక్కు కసక్కు అని పిలుస్తుంటారు. అప్పట్లో అంటే ఆయన ఎప్పుడు నన్ను అంటి పెట్టుకుని ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు అదొక కాలక్షేపం. ఆయన లేరు కాబట్టి ఇప్పుడు మాకు సినిమాలే కాలక్షేపం. అయ్యి బాబోయ్ సినిమాకి టైం అయిపోయింది. ఏమనుకోకండి, అటు నుంచి వచ్చి మళ్ళీ మాట్లాడతాను. అయ్యి బాబోయ్ ఎప్పుడు మొదలెట్టేసినట్టున్నారు ఆట. ఏంటి పైనుంచి వెళ్తారండి? బాబోయ్ చూసుకోలేదు బాబు, ఏమనుకోకండి. చూసుకోలేదు మళ్ళీ ఏమా పైనుంచి కాదు కింద నుంచి వెళ్ళొచ్చుగా. అయ్యి బాబోయ్ మర్చిపోయి ఏమనుకోక. సీట్ కూడా ఎత్తుకో. దానికి ఓ నోరెట్టుకుని పడిపోతున్నారు. ప్రతి ఓళ్ళకి సోల్షన్ అయిపోయింది. ఏం చేస్తావమ్మా? సీట్ శుద్ధి చేసుకుంటున్నాం. వదిలితే స్నానం కూడా చేసేటట్టున్నావు. ఆడపిల్లలు స్నానం చేస్తే గుడ్లు అప్పగించుకుని చూద్దామని చిక్కుమాలు తెచ్చినాళ్ళు. బాబు సినిమా పేరు ఏం పేరు? సినిమా పేరు ఏంటని అడుగుతున్నా. ఎత్తు కొడితే ఏడు మొక్కలు అవుతావు. ఏంటి సినిమా పేరు అని చెప్తున్నాను. ఇడిచి అమ్మడి పోను. ఏమన్నా? రాబోయే సినిమా పేరు చెప్తున్నాను. దీని కాస్త కట్టింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఏటన్నా? ఏం లేదు, పక్కన థియేటర్లో ఆడుతున్న సినిమా పేరు చెప్తున్నాను. గూట్లో కొడితే గొంతులోకి వచ్చేస్తాయి. ఈ పక్క థియేటర్లో ఇంకో సినిమా పేరు ఆడుతున్నారు చెప్తున్నాం. ఇది ఎక్కడ ఉందో ఏంటో ఇంకా రాలేదు. ఇది సినిమా పడిపోయింది. ఎక్కడికి వెళ్ళాను చెప్పు. ఐస్ క్రీమ్ కనపడితే కొను. నీకు ఐస్ క్రీమ్ కనపడితే చాలు, బోధులు కప్పలే తెరుతావు నాలుగు. సీట్ ఎక్కడ? ఈ ముసలి దగ్గర కూర్చుంది ఒక నిమిషం. బామ్మా ఇది మా ఆవిడ కొత్తగా పెళ్లి. ఏంటి కాళ్ళు కొత్తగా పెళ్ళిందనో కదా ఆశీర్వాదాలు తీసుకుంటారేమో. అది కాదమ్మా, మాకు ఇంకా శోభనం కాలేదు. నువ్వు కాస్త కోఆపరేట్ చేస్తే. అయ్యి బాబాయ్ బాబాయ్ మా దగ్గర చచ్చినోడు ఎంత మాట అనిచాడు. ముస్తాబాయి వస్తే చాలు ముసలోళ్ళని కూడా చూడకుండా నేను ఆ కోఆపరేషన్ అడగలేదు. నువ్వు కాస్త సీట్ ఇస్తే మా ఊరు కూర్చోండి చెప్పాను. అక్కడ నుండి మాట్లాడొచ్చు కదా. లేడీస్ అంటే చాలు ప్రతి దొంగ సచ్చినో నోరెట్టుకుని పడిపోతుంటాడు. మా సీట్లో మేము కూర్చోవా ఏంటి? ఏటంటే నా సీట్ ఎంత మెత్తగా లేదు, ఇప్పుడేటంత మెత్తగా ఉంది. అయ్యి బాబా నువ్వు ఒక్కవా? నువ్వు లేడీస్ వచ్చేలో కూర్చున్నప్పుడు చెప్పాలి కదా. చంపేస్తాను ఏమనుకుంటున్నావు? నువ్వు సీట్ ఇవ్వా? ఇవ్వను, నేను శుద్ధి చేసుకుని కూర్చున్నాను. ఆ సీట్ శుద్ధి చేసుకోవచ్చు కదా. అంటే మేము థియేటర్లు కడగడానికి వచ్చాం అనుకుంటున్నావా? పంచి సీట్ ఇచ్చలేదు. ఆ మూల కూర్చుందాం పద. ఆ మూలన నల్లులు బాగా కుడతాయండి. నీకెలా తెలుసు? పక్కన చెప్పుకుంటుంటా విన్నా. సరే ఇప్పుడు ఈ మూల కూర్చుందా? ఈ మూల కంటే ఆ మూల బెటర్. వీళ్ళ ఆవిడ థియేటర్ బాగా కవర్ చేసేసినట్టుంది. నువ్వు ఇట్లా ఇది ఎలా సీట్ మూల కూర్చు. ఎలా కూర్చుంటావు? ఏ బ్యాగ్ ఎట్టుకున్నాం మేము. కూర్చో. బ్యాగ్ లో చాలా ఉన్నాయి, అలా కింద పడేస్తారు. సినిమా స్టార్ట్ చూడు. మంచి రొమాన్స్ సీన్ వస్తుంది. ఈ ముసలేమో మధ్యలో ఏడు.
పిల్లోడికి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? అప్పుడే పిల్లడంటే అంటే ఇక్కడే కనేసేలాగా ఉంటేనే. మీ దిక్కుమాల సినిమాలు అవి చూపెట్టకండి, ఇక్కడ తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నారు? హలో హలో, ఏంటి డిస్టర్బెన్స్? సినిమా చూస్తున్నావా? ఫోన్ మాట్లాడుతున్నావా? పక్కెళ్ళి మాట్లాడుకో. పక్కెళ్ళి చూసుకోవచ్చు కదా. ఏటి పప్పులో పోపు వేసావా? ఆ కరివేపాకు రేపల పక్కింటి పేటలోకి వెళ్ళి తీసుకుని వచ్చి మా ఇంట్లో పంచుకో. సినిమా చూడండి ప్లీజ్. హలో 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 వినపడకుండా సిగ్నల్ కట్ట. హలో ఒక్క నిమిషం ఉండు. మళ్ళీ హలో వినపడుతుందా? ఇప్పుడు చూడు వినపడుతుందా? హలో బాబు కొద్దిగా పక్క తీసుకెళ్లి సిగ్నల్ అందలేదు. పోపు వేసేసి పక్కింటి అప్పారావు గారు 50 రూపాయలు తీసుకున్నారు. ఎప్పుడు ఇచ్చేస్తారు బాబు? అమ్మ సచ్చినోడే కిందకి ఎప్పుడు దూరారా? అయ్యి బాబు దించు దించు బాబు దించు. అయ్యి బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఎవడ్రా ఎవడ్రా నా గురించి మాట్లాడుతుంది? బరి తెగిచ్చారు ఒక్కొక్కడు. ఎవరు నా గురించి మాట్లాడింది? ఎవరికెవరు కనెక్ట్ అయిపోతున్నారు, అలా మాట్లాడుకుంటున్నారు. ముద్దు ముచ్చట లేకుండా పోయింది మాకు. రోమాలు ఎక్కడెట్టాను? పక్కన చాలు మీద అయ్య బాబు అయ్య బాబు అయ్య బాబు, ఎంత బాగా కొట్టేస్తున్నాడు. పరిగెట్టి పారిపోతున్నాడు. పరిగెట్టాలి పరిగెట్టాలి పరిగెట్టు. బాబు కొడుతున్నాడు ఫైటింగ్. అయ్య బాబా పరిగెట్టు. Anytime, anywhere, anybody. ఏంటి ఇలా కొట్టించాడు బాబు? లే బాబు, టైం యాక్చువల్ అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయింది. ముక్కులోంచి రక్తం వస్తుంది. కనిపిస్తలేదు పోయింది బాబా. అయ్యి బాబా ఇన్వాల్వ్ అయిపోయి ఏమో అనుకోక కాసేపు పడుకుంటున్నా. భగవంతుడా, హీరో పేరు చచ్చిపోయాడు. ఇంత చిన్న వయసులో కష్టం వచ్చింది. బాధపడకు, మనం మాత్రం ఏం చేస్తా ఉంటాయి. అంత బాగోలేదు. ఇక ఆడతోడైనా మగతోడైనా ఈ అమ్మాయికి నువ్వే చూసుకోవాలా. ఊళ్ళో ఎట్టి చూసుకో. ఎంత కష్టం వస్తుందని నేను అనుకోలేదు తల్లి. ఏం చేస్తున్నారు అక్కడ? మీరు పోయారని చెప్పింది. నేను పోవటం ఏంటే? అంటే నేను అనవసరంగా క్లైమాక్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఇద్దరిని కలిపేస్తున్నాను. నేను చచ్చాను. అయ్యో బాబోయ్! సినిమా చూడమని